హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రతాప్. వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మనం ధనలక్ష్మీపురం దగ్గర ఒక హౌస్ని అయితే చూడబోతున్నామండి. అది ఇండిపెండెంట్ హౌస్. ఆ హౌస్ ఏంటి, లోపల ఎలా ఉంది, ఆ వుడ్ వర్క్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ హౌస్ లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఒకసారి చూడండి, మనమైతే ఈ హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ వచ్చేసి మనం కారు పార్కింగ్ అయితే స్పేషియస్ గా ప్లేస్ అనేది వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చామంటే మనకి ఇక్కడ ఈశాన్యం వైపు అయితే బోర్ కూడా వేస్తున్నారండి. ఫ్రెండ్స్, మనకైతే ఈ డోర్ కు ఉండే లాక్ అనేది స్మార్ట్ లాక్ అండి. మనం ఇట్లా ఫింగర్ పెట్టాము అంటే ఈ డోర్ అనేది మనకి ఇలాగా ఓపెన్ అయిపోతుంది. డోర్ వచ్చేసి మనకి 5 ways లో అనేది డోర్ ని ఓపెన్ చేయొచ్చు. అంటే స్మార్ట్ డోర్ అంటారు కదా, ఇట్లాగా మనం ఫింగర్ కనుక పెట్టాము అంటే ఇట్లాగా ఓపెన్ అయితే అవుతుంది. లేదు అంటే మనం లాక్ ఎంటర్ చేసి కూడా మనం దీన్ని అయితే ఓపెన్ చేయొచ్చండి. మనం ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఒకసారి మీరు ఈ ఎలివేషన్ మొత్తం కూడా మీరు చూడండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి టీవీ కబోర్డు. టీవీ కబోర్డ్ కూడా చూడండి, లేటెస్ట్ గా ట్రెండింగ్ లో ఉండేటువంటి టీవీ కబోర్డ్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ ఒకసారి ఆ ఎలివేషన్, ఆ వుడ్ వర్క్, ఆ ఇంటీరియర్ కూడా చూడండి. అదిగాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సీతాకోక బొమ్మను అయితే ఇక్కడ ఇచ్చున్నారండి. లేదు మనకి ఇది నచ్చలేదు అనుకుంటే మన మ్యారేజ్ ఫోటో కానీ, మన పిల్లలు ఉంటే బర్త్డే ఫొటోస్ కానీ అలాంటివి ఇక్కడ ఈ ఫ్రేమ్ లో అనేది పెట్టుకోవచ్చండి. ఈ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ లో వచ్చేటువంటి హౌస్ అండి. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ లో ఉండేటువంటి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఒకసారి ఈ మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి వుడ్ వర్క్ ని కూడా మీరే అబ్జర్వ్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఇక్కడ బెడ్ ని కూడా యాజ్ యూజువల్ గా ఇలాగే అయితే మనకి ఇచ్చేస్తారండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఒకసారి మీరు అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ కి అయితే ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చారండి. మిర్రరే కాకుండా మనకి ఈ 2 sides కూడా 2 వెంటిలేషన్ కి డోర్స్ కూడా ఇచ్చారండి. విండోస్ కి సంబంధించినటువంటి డోర్స్ అండ్ విండోస్ కూడా అయితే మనకి ఇచ్చారండి. మనకైతే దీనికి సంబంధించి స్లైడ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారండి. అంటే మనం ఈ డోర్ ని కనుక పక్కకి స్లైడ్ చేసాము అంటే మనకి ఇక్కడ కబోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఈ హౌస్ కి అయితే వుడ్ వర్క్ అనేది చాలా నీట్ గా డీసెంట్ గా చేశారండి. ఫ్రెండ్స్, మనకైతే మాస్టర్ బెడ్రూమ్ లో ఇక్కడ ఒక ఐరన్ చేసుకోవడానికి, లేదంటే మనం ఇక్కడ చైర్ వేసుకొని ఏదైనా ఆఫీస్ వర్క్ కానీ ల్యాప్టాప్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ టేబుల్ లాగా ఒక సెటప్ అయితే మనకి ఇచ్చారండి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దీనికి సంబంధించి టీవీ కబోర్డు అండ్ పైన ఏమైనా కూడా డోర్ కి వీటికి సంబంధించిన వీటిలో మనం పెట్టుకోవచ్చండి. ఈ టీవీ కబోర్డ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇచ్చారండి. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే, ఈ హౌస్ కి సంబంధించి మనం మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నామండి. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ ఎలివేషన్ ని కూడా మీరే చూడండి. ఇక్కడ ఈ వుడ్ వర్క్ కానీ, ఇక్కడ పెట్టినటువంటి వినాయకుడి ఫోటో కానీ ఇవన్నీ అయితే చాలా చాలా నీట్ గా సూపర్ గా అయితే చేస్తున్నారండి. ఈ హౌస్ లో వుడ్ వర్క్ ఎలాగైతే ఉందో యాజ్ యూజువల్ ఇలాగే ఈ హౌస్ అనేది మనకి ఇచ్చేస్తారండి. ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ మనం దేవుడి రూమ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ దేవుడి రూమ్ ఉంది కదా, ఇక్కడ మనం స్లైడ్ కి ఇట్లా ఓపెన్ చేసామంటే ఇది అనేది ఇట్లాగా ఓపెన్ అయిపోతుంది. మొత్తం అయితే సైడ్ కి స్ట్రైట్ గా అయితే లాగాలి. లాగిన వెంటనే ఇట్లాగా క్లోజ్ అయిపోతుందండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పుష్ చేసుకోవచ్చు. సో ఇదైతే దేవుడి రూమ్ అండి, చాలా నీట్ గా చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించినటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఒక్కసారి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని కూడా మీరే చూడండి. దీనికి సంబంధించినటువంటి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇవి కూడా కబోర్డ్స్ అండ్ స్లైడ్ కి లాగేటువంటి కబోర్డ్స్. ఇక్కడ మనం దీన్ని కనుక స్లైడ్ కి లాగాము అంటే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుందండి. ఇది వచ్చేసి దీనికి సంబంధించినటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి, మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ హౌస్ కి ఈ పెయింటింగ్ అనేది నాకు చాలా సూపర్ గా నచ్చిందండి. ఎందుకు అంటే, మనం ఎవరైనా పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లలు ఈ వాల్ మీద పెయింట్ చేస్తూ ఉంటారు. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ వాల్ కి అయితే సూపర్ గా పెయింట్ ఇచ్చారు. అదేగాక వెంటిలేషన్ విషయానికి వస్తే విండో కూడా ఇచ్చారండి. ఈ విండోని కూడా మీరే ఒకసారి చూడండి. ఈ విండోని కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ కి అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేసామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనం డైనింగ్ హాల్ కి వచ్చే ముందు ఇక్కడ మనకి వాష్ బేసిన్ లాగా ఒక మిర్రర్ అయితే ఇచ్చారండి.
అల్టిమేట్ గా ఈ మిర్రర్ అయితే సూపర్ గా అల్టిమేట్ గా ఉందండి. వాష్ బేసిన్ కూడా మనకి ఇక్కడే ఇచ్చారండి. ఈ మిర్రర్ కి సంబంధించి కలర్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఒకసారి మీరే చూడండి. ఇదైతే సూపర్ గా ఎక్స్ట్రాడినరీగా చేశారండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ డైనింగ్ హాల్ నుంచి కిచెన్ లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ హౌస్ లో కల్లా నాకు అల్టిమేట్ గా ప్రీమియం గా ఏదైనా ఉంది అంటే అది మాత్రం కిచెన్ అండి. ఎందుకంటే ఒక్కసారి ఆ కిచెన్ ని మీరే చూడండి. ఇక్కడ లైట్ అంటే బెడ్ లైట్ లాగా మనకి ట్రెండింగ్ లో ఉండేటువంటి లైట్ అయితే ఇచ్చారండి. అదే కాక దీనికి సంబంధించినటువంటి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. దీంట్లో అయితే మనకి చిమ్నీ కూడా ఇచ్చారండి. అదేగాక ట్రెండింగ్ కిచెన్ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఫ్రెండ్స్, మనం ఈ హౌస్ లో మెయిన్ గా డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టాల్ యూనిట్ అండి. ఒక్కసారి మీరు ఆ టాల్ యూనిట్ ని కూడా చూడండి. మనం ఓపెన్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన మొత్తం కూడా ఇట్లాగా ఓపెన్ అయిపోయిందండి. దీంట్లో మనం ఏమైనా ఎక్స్ట్రా మన సామాన్లు కానీ ఇట్లా పిండి వంటలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే ఈ టాల్ యూనిట్ లో మనం పెట్టుకొని క్లోజ్ చేసుకోవచ్చండి. మనం ఈ కిచెన్ లో ఈ ట్రెండింగ్ కిచెన్ లో మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకోటి ఉందండి. దీనికి సంబంధించినటువంటి అన్ని కబోర్డ్స్ అండి మనం ఇలా ఓపెన్ చేసి వదిలేసాము అంటే అవే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతున్నాయండి. చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే దీన్ని చేశారండి. ఫ్రెండ్స్, ఈ హౌస్ అనేది మనం ప్రైజింగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 76 lakhs చెప్తున్నారండి. స్ట్రైట్లీ నెగోషియబుల్ అయితే ఉంది. సో మనకి ఇంకొక విషయం ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ లో ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఒకసారి దాన్ని కూడా మీరే అబ్జర్వ్ చేయండి. మనం కామన్ వాష్రూమ్ ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇదైతే దీనికి సంబంధించినటువంటి కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ మనం ఏదైనా కూడా ఇక్కడ వాష్ చేసుకోవడానికి కూడా వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారండి. మనకేమైనా వాషింగ్ మిషన్ అలాంటి ఏమైనా ఇక్కడ మనం పెట్టుకొని వాష్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా దీనికి ఉందండి. ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ లో దీనికి సంబంధించినటువంటి ట్యాప్ కూడా ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ హౌస్ కి సంబంధించినటువంటి టాప్ వ్యూని అయితే చూడబోతున్నామండి. మనం మెట్లెక్కి స్టార్టింగ్ ఎంటర్ అయిన వెంటనే ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని చాలా ప్రశాంతంగా ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికైనా మనం కూర్చొని ఏదైనా డిస్కస్ చేసుకోవడానికైనా ఇక్కడ అనేది చాలా నీట్ గా ఉందండి. ఒకసారి మీరు దీనికి సంబంధించినటువంటి టాప్ వ్యూని మీరే చూసేయండి ఒకసారి. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉండేటువంటి హౌస్ అండి. ధనలక్ష్మీపురంకి కూడా చాలా నియర్ బై వచ్చేటువంటి హౌస్ అండి. ఈ హౌస్ కి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అదే కాక G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీలో ఎవరైనా ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకున్నా లేదు బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుద్ది అంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.